హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలతాలికల పాయసం బెల్లం వేసిన పాయసం విరగకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చూపించిన ప్రాసెస్ని కొలతల్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఈ పాయసాన్ని కనుక ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు ఒక్క స్పూన్ కూడా వదలకుండా పాయసం మొత్తం తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా కొద్దిగా బెల్లాన్ని నీళ్ళల్లో వేసుకోవడం వల్ల తాలికలు చప్పగా ఉండవు. ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో నీళ్ళని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని నీళ్ళల్లో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని సాఫ్ట్గా ఒత్తుకోవాలి. మనం 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు తీసుకున్నాం కాబట్టి పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తాలికలు మరీ లావుగా ఉండకూడదు, అలానే మరీ సన్నగా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా కాస్త మీడియం సైజులో ఉంటే ఇవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇదే విధంగా మిగతా తాలికలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండి నీళ్లు కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేసుకొని 1/2 కప్పు నీళ్ళని వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండి బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్లను యాడ్ చేసుకొని ఈ పాలు వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలను వేసుకోవాలి. ఈ తాలికలు వేయగానే వీటిని కదపకూడదు, వెంటనే కదిపితే ఇవి విరిగిపోతాయి. 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ తాలికలు ఉడకడానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుంది. ఇవి ఉడికే లోపు మనం ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్ల గోధుమ పిండి లేదా బియ్యం పిండి, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 2 యాలకులు, 2 స్పూన్ల పంచదారను వేసుకోవాలి. పంచదారను వేయడం వల్ల ఇవి చక్కగా గ్రైండ్ అవుతాయి. అలాగే మనం వేసుకున్న ఈ ఎక్స్ట్రా పిండి గసగసాలకి స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని ముందుగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు లేదా పాలను యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలికలను చెక్ చేసుకుందాము. ఈ తాలికలు పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల పాయసానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పాయసాన్ని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పాయసంలోకి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఈ పాయసాన్ని అస్సలు ఉడికించకూడదు. ఒకవేళ దీన్ని కనుక ఉడికిస్తే ఈ పాయసం విరిగిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని వేసుకోవాలి. ఈ జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్లను వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా మనం ప్రిపేర్ చేసుకున్న పాయసంలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ బెల్లం పాలతాలికల పాయసం రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.